హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా మార్చాలి. ప్రపంచ సినిమాకు హైదరాబాదే ఫ్యూచర్ క్యాపిటల్ కావాలి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ కూడా మన వైపే చూడాలి. సినీ ప్రముఖుల మీటింగ్ లో సీఎం రేవంత్ డైలాగ్స్ అండ్ డ్రీమ్స్ ఇవి. కేవలం సినీ ఇండస్ట్రీ గురించే కాదు, రేవంత్ సీఎం అయిన దగ్గర నుండి హైదరాబాద్ పై గురిపెట్టారు. సిటీని న్యూయార్క్, టోక్యో తరహాలో డెవలప్ చేస్తామంటున్నారు. మూసీ విషయంలోనూ సియోల్ మోడల్ ని తెర మీదకి తీసుకొచ్చారు. నైట్ లైఫ్ కి లండన్ థీమ్స్ ను రెఫరెన్స్ గా తీసుకుంటామంటున్నారు. ఓవరాల్ గా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటున్నారు సీఎం. తెలుగు సినిమా నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్. బాహుబలి, RRR, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది మన తెలుగు సినిమా. ఆస్కార్ అవార్డులే కాదు, వేల కోట్ల వసూళ్లతో రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ తెలుగు సినిమా పరిశ్రమకు ఒరిజినల్ కేర్ ఆఫ్ అయిన హైదరాబాద్ సంగతేంటి? తెలుగు సినిమాతో సమానంగా భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ కూడా పెరగాలిగా. మరి పెరిగిందా? ఇదే క్వశ్చన్ సినీ ప్రముఖుల మీటింగ్ లో రేస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. థింక్ బిగ్, హైదరాబాద్ మారాల్సిందే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ గా తయారవ్వాల్సిందే. హాలీవుడ్ సినిమా షూటింగ్లు సైతం భాగ్యనగరంలో జరగాల్సిందే. ఇట్స్ మై డ్రీమ్ అంటూ సినీ పెద్దలతో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, మీరు అదే లక్ష్యం దిశగా ప్రయాణం సాగించాల్సిందేనంటూ సినిమా వాళ్లకు సూచించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ హబ్ కావాలన్న సీఎం రేవంత్ ఇదే హైదరాబాద్ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రపంచ దేశాలు అహో హైదరాబాద్ అనేలా డెవలప్మెంట్ జరగాలని పదే పదే చెప్పుకొస్తున్నారు. ఐటీ నుంచి ఫార్మా వరకు, సినీ ఇండస్ట్రీ నుంచి టూరిజం వరకు అన్నిటిలో హైదరాబాద్ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ కావాలంటున్నారు రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవానికి సంకల్పించిన సీఎం దానికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ మోడల్ ను తెరపైకి తెచ్చారు. సియోల్లోని హన్ రివర్ ను రిఫరెన్స్ గా తీసుకొని మూసీని మహాద్భుతం చేస్తామన్నారు. సియోల్లోని హన్ నది అందాలను చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఎలా వెళ్తున్నారో హైదరాబాద్ కు అలాగే క్యూ కట్టాలన్నారు. అంతేకాదు, కేస్ స్టడీగా మంత్రులను సియోల్కి పంపారు కూడా. ఒకప్పుడు మూసీలా మురికి ప్రవహించే హన్ రివర్ ను ఇప్పుడు ఎలా అభివృద్ధి చేశారో చూసిన మినిస్టర్స్ టీం వాట్ ఏ బ్యూటీ అంటూ కితాబిచ్చింది. అంతేకాదు, రివర్ ఫ్రంట్ నైట్ లైఫ్ కి లండన్ థేమ్స్ అంటున్నారు సీఎం రేవంత్. థేమ్స్ రివర్ పొడవునా ఏ విధంగా అయితే అబ్బురపరిచేలా అభివృద్ధి జరిగిందో ఇక్కడ సేమ్ టు సేమ్ జరగాలంటున్నారు. జరిగి తీరుతుందంటూ పలుమార్లు లండన్ థేమ్స్ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, సీఎం అయిన కొత్తలో లండన్ లో పర్యటించిన ఆయన థేమ్స్ నది నిర్వహణ తీరు, అక్కడ జరిగిన అభివృద్ధిపై అధ్యయనం కూడా చేసినట్లు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్ పై సీఎం విజన్ వేరే లెవెల్ అన్నట్లుగా ఉంది. సిటీలో ఏ డెవలప్మెంట్ విషయం మాట్లాడినా అవుట్ ఆఫ్ ది నేషన్ అంటున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తెస్తానంటున్నారు. ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపు అనేలా మాట్లాడుతున్నారు. అది ఐటీ అయినా, సినీ ఇండస్ట్రీ అయినా, మూసీ పునరుజ్జీవమైనా, ఇంకేమైనా ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ హైదరాబాద్ కావాలంటున్నారు. విజన్ 2050 లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్నారు. మరి చూడాలి సీఎం డ్రీమ్స్ ఏ మేర సక్సెస్ అవుతాయో.